సూర్యుడిని ఆపడం ఎంత కష్టమో, సువార్తను ఆపడం కూడా అంతే కష్టం. క్రైస్తవుల్ని ఎంత ఎక్కువగా అణగద్రొక్కాలని ప్రయత్నిస్తే అంత ఎక్కువగా క్రైస్తవ్యం విస్తరిస్తుంది అని అనడానికి ప్రపంచ చరిత్రే మనకు ఒక నిదర్శనం. ప్రపంచ చరిత్రలో గొప్ప రాజ్యాలుగా వెలుగొందిన ఎన్నో సామ్రాజ్యాలు, వాటిని పరిపాలించిన గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు సువార్తను ప్రకటించకుండా క్రైస్తవులను అడ్డుకుని అణగద్రొక్కాలని ప్రయత్నించి చిత్రహింసలకు గురిచేసి చంపారు. ఏ రాజ్యాలైతే క్రైస్తవులను అణగద్రొక్కాలని చిత్రహింసలకు గురిచేసి చంపారో ఆ రాజ్యాల్లో దేవుని రాజ్య సువార్త వ్యాప్తిని అడ్డుకోవడం మాట అటుంచి, ఆ అగ్రరాజ్యాలే క్రైస్తవ్యాన్ని తమ దేశ అధికారిక మతంగా స్వీకరించి ఆ రాజ్యాలే ప్రస్తుతం అగ్ర క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్నాయి. క్రీస్తు శకం 3వ శతాబ్దంలోనే ప్రపంచ ప్రసిద్ధ రోమన్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ ది గ్రేట్ సువార్త వ్యాప్తి విస్తరించకుండా ఉండాలని విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి క్రీస్తు ప్రేమకు దాసుడై తానే క్రైస్తవునిగా మారిపోయి క్రైస్తవ్యాన్ని రాజ్య అధికారిక మతంగా ప్రకటించాడు. సువార్త తమ దేశంలో వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు రష్యా లాంటి కమ్యూనిస్టు దేశాలు లక్షలాది మంది క్రైస్తవుల్ని చిత్రహింసలకు గురిచేసి చంపారు. ఇతర దేశాల నుంచి రష్యాకు వచ్చేవారు బైబిల్ని ఎయిర్పోర్ట్లోనే వదిలేసి ఆ దేశంలోకి రావాలి అని కఠినమైనటువంటి నిబంధనలు రష్యా కమ్యూనిస్టులు అమలు చేసేవారు. ఎవరైనా ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే భయంకరమైనటువంటి మరణశిక్ష విధించేవారు. ఎంతటి కఠిన నిబంధనలు ఉన్నా కానీ అవేమి సువార్తను ఎంత మాత్రం కూడా ఆపలేకపోగా కమ్యూనిస్టు దేశం కాస్త క్రైస్తవ దేశంగా మారిపోయింది. కమ్యూనిస్టు నియంత పాలన కనుమరుగైపోయి ప్రపంచ పట్టణంలో అగ్ర క్రైస్తవ దేశంగా మారిపోయింది రష్యా. కమ్యూనిస్టు నియంత దేశమైనటువంటి చైనా కూడా తమ దేశంలోకి క్రైస్తవ్యం ప్రవేశించకుండా సువార్తను అడ్డుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. క్రైస్తవుల్ని అక్రమ కేసుల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తూ చర్చిలను కూల్చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. అయినా కూడా సువార్తను అడ్డుకోలేకపోయారు. ఇటీవల కాలంలో చైనాలో క్రైస్తవ జనాభా క్రమంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం చైనాలో 10 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నట్లు ఒక అంచనా. ప్రపంచంలోనే అతిపెద్ద బైబిల్ ప్రింటింగ్ ఫ్యాక్టరీ నాన్జింగ్ అమేఠీ చైనాలో ఉంది. అక్కడ నుంచే ప్రపంచవ్యాప్తంగా వందల భాషల్లోకి బైబిల్ అనువదించబడుతూ ప్రింటింగ్ చేయబడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి రక్షణ సువార్త అందించడానికి బైబిల్ పంపిణీ జరుగుతూ ఉంది. మన భారతదేశంలో క్రీస్తు శకం 52వ సంవత్సరంలో సువార్త ప్రకటించడానికి వచ్చినటువంటి అపోస్తలుడైనటువంటి తోమా గారిని కేరళలో కొందరు మతోన్మాదులు దారుణంగా బల్లెంతో పొడిచి చంపారు. మరి అక్కడతో సువార్త ఆగిపోయిందా అంటే లేదు. ఏ ఒక్కరూ కూడా సువార్త ప్రభంజనాన్ని ఆపలేకపోయారు. భారతదేశం మొత్తం క్రైస్తవ్యం విస్తరించింది. ప్రస్తుతం భారతదేశంలో 4 క్రైస్తవ మెజారిటీ రాష్ట్రాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లు క్రైస్తవ మెజారిటీ రాష్ట్రాలుగా ఉండగా మణిపూర్ 41.3%, గోవా 25%, కేరళ 18%, తమిళనాడు 6.2%. ఈ విధంగా చెప్పుకోదగినటువంటి శాతంగా క్రైస్తవ జనాభా కలిగి ఉన్నది మన భారతదేశం. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కొద్దో గొప్ప క్రైస్తవ్యం విస్తరించి. ప్రపంచం అంతటా క్రైస్తవ్యం ఎందుకు విస్తరించి ఉందంటే క్రైస్తవులు క్రీస్తుని అనుసరించి నడుచుకుంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఏ ఒక్కరిని కూడా ద్వేషించమని కానీ, దూషించమని కానీ, హింసించమని కానీ, చంపాలని కానీ చెప్పలేదు. యేసయ్య చెప్పినటువంటి అమూల్యమైనటువంటి మాటల్లో ఒక మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పారు.
క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోని క్రీస్తు సువార్త ప్రకటించబడకుండా అడ్డుకోవడానికి యోధ మత ప్రవిష్టుడైనటువంటి సౌలు క్రైస్తవులను తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తూ దొరికిన వారిని దొరికినట్టుగా చంపాడు. కానీ దైవ కార్యాన్ని ఆపలేకపోగా అతనికి దైవ ప్రత్యక్షం జరిగినటువంటి అనంతరం మతోన్మాదంతో ఉన్నటువంటి సౌలు కాస్త పౌలుగా మారి క్రీస్తు వలె సామాన్యుడై దైవ కార్యమైన సువార్త ప్రకటన తన భుజాలపై వేసుకుని జీవితాంతం సువార్త ప్రకటనలో తుది శ్వాస వరకు నమ్మకమైన పనివారిగా పనిచేస్తూ ప్రపంచంలోని చాలా దేశాల్లోకి సువార్తను కాలినడకన తీసుకెళ్లి ప్రకటించి చాలా చిత్రహింసలకు గురి చేయబడ్డాడు. ఆ పౌలు గారు చెప్పిన మాట, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింతుము అని. పౌలు క్రీస్తుకు మాదిరిగా నడుచుకున్నట్లు క్రైస్తవులు కూడా వారిని దూషించు వారిని తిరిగి దూషింపక వారిని హింసించు వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. కాబట్టే ప్రపంచంలో క్రైస్తవ్యం ఇంతగా విస్తరిస్తుంది. అందువలనే మెజారిటీ క్రైస్తవ దేశాలు శాంతియుత దేశాలు జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. క్రైస్తవ్యంపై బురద జల్లే ప్రయత్నాలు క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుండే మొదలుపెట్టారు. ఈ సువార్త మనుషుల నుండి వచ్చిన కల్పన కథ అయితే ఇప్పుడో కాలగర్భంలో కలిసిపోయి ఉండేది. కానీ ఇది సృష్టికర్త అయినటువంటి దేవుని నుండి వచ్చింది కాబట్టి ఈ సువార్తని సర్వలోకానికి అందించి మహత్తర కార్యాన్ని దేవాతి దేవుడు తన కోసం తన ప్రాణాలు సైతం తృణపాయంగా ఎంచుకున్న వారిని ఆయన సువార్త పని కోసం నియమించుకొని సర్వలోకానికి పంపి సువార్త ప్రకటించబడేలాగా చేశాడు. క్రైస్తవులు ఆస్తి అంతస్తుల కోసము, పరువు ప్రతిష్టల కోసము, కూడు గుడ్డ కోసము, ఆరోగ్యాల కోసము క్రైస్తవ్యాన్ని అనుసరించేవారైతే మరొకరు ఆ సౌకర్యాలు కల్పిస్తే క్రైస్తవ్యం ఎప్పుడూ కనుమరుగైపోయేది కదా. కానీ ప్రపంచంలో క్రైస్తవం ఇంతలా విస్తరించడానికి తన ప్రాణాలను లెక్క చేయకుండా దేవునికి నమ్మకంగా ఉంటూ ఆయన అప్పగించిన పనిని భారంగా కాకుండా బాధ్యతగా తమ భుజాలపై మోసుకున్న నిజ క్రైస్తవుల వలనే ఈరోజు క్రైస్తవం ఇంతగా బలపడి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. క్రైస్తవ్యంలో ఉన్న కొందరు చెడ్డవారైన వలన క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుందేమో కానీ క్రీస్తు నేర్పిన మార్గంలో నిజాయితీగా నడిచే వారి వలన మాత్రం క్రైస్తవ్యానికి ఎలాంటి ఆపద వచ్చినట్లు చరిత్రలో ఎక్కడ మనం చూడము కనిపించదు. సువార్తను ఆపడానికి ఎంతగా మీరు ప్రయత్నిస్తే అంత ఎక్కువగా సువార్త వ్యాప్తి చెందుతూ ఉంది. మన భారతదేశంలో కూడా సువార్త ఆపడానికి ఎన్నో మతోన్మాద శక్తులు భయంకరంగా పనిచేస్తున్నాయి. అవి రాజకీయాల వరకు కూడా తీసుకెళ్లే పరిస్థితి. కానీ మీరు ఎంతగా అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే అంత ఎక్కువగా మన భారతదేశంలో క్రీస్తు ప్రేమ రాజ్యం స్థాపించబడుతుంది. ఇది సత్యం. సూర్యుని ఆపడం ఎంత కష్టమో సువార్తను ఆపడం కూడా అంతే కష్టం.